రైట్ బ్రేకింగ్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దుమ్ముగూడెం చెర్ల మండలంలో 3 పోలింగ్ కేంద్రాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో 253 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక దుమ్ముగూడెంలో 61 మంది ఓటు వేయనున్నారు. చెర్లలో 51 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భద్రాచలం బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 19 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో బరిలో ఉన్నారు. రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దుమ్ముగూడెం చెర్ల మండలంలో 3 పోలింగ్ కేంద్రాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ సర్లు ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి కోంబింగ్లకు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పురుష ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పురుష ఓటర్లు వచ్చేసి 1068 కాగా మహిళా ఓటర్లు 954 మంది, మొత్తం 2022 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు 1484 మంది అంటే 73.39% పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు అంటే మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 23 పోలింగ్ కేంద్రాల్లో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలుగా అవి చెప్పడం జరిగింది. వీటిని ఈ యొక్క సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే రాజకీయ నాయకుల ప్రభావం అంతగా ఈ ఎన్నికల్లో కనిపించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బీజేపీ పార్టీ నుంచి మద్దతుతో మాత్రమే పులి సర్వోత్తం రెడ్డి అంటే బరిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా మాజీలు అలాగే తాజాలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.